హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది వచ్చేసి కస్టమర్ శారీ వచ్చేసి ఇలా మొత్తం రెడ్ కలర్ వచ్చేసింది. బుటీస్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్ అనేది వచ్చింది. శారీ మొత్తం బుటీస్ అనేది ఇలా వచ్చాయి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది, గ్రీన్ కలర్ అన్నమాట. గ్రీన్ వచ్చేసి దీనికి కూడా సిల్వర్ అనేది వచ్చింది. శారీ మొత్తం ఇలా వచ్చింది. మనకు వచ్చేసి మన డిజైన్ వేయటానికి రెండు కలర్లు, ఒకటి రెడ్, రెండు సిల్వర్ అన్నమాట. అయితే నేను డిజైన్ అనేది ఎలా వేసానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను డిజైన్ అనేది ఇది తీసుకున్నాను. కస్టమర్ మనకే చాయిస్ వదిలేశారు, ఏదో ఒకటి మంచిగా డిజైన్ తీసుకొని వేయండి అని మనకే చెప్పారు. కాబట్టి ఇది ట్రెండ్ అవుతున్న డిజైను నేను ఇలా తీసుకున్నాను. తీసుకొని మనకున్న 2 కలర్స్ని ఇట్లా రెడ్ సిల్వర్ని మనం కొంచెం ఈ కలర్ ఒకటి, గ్రీన్ పళ్ళులో వచ్చిన గ్రీన్ ఒకటి యూజ్ చేసి సిల్వర్ మొత్తం ఇలా ఇచ్చేసి ఇలా తీసుకున్నాను. అయితే బుటీస్ వచ్చేసి ఇలా సింపుల్గా, ఎందుకంటే మనకి వర్క్ కూడా సింపుల్గానే ఉంది కాబట్టి బుటీస్ కూడా హెవీ అయినాయి అనుకోండి, వర్క్ని డామినేట్ చేస్తాయి. అలా కాకుండా ఇలా సింపుల్గా బుటీస్ అనేది ఇలా ఇచ్చాము. వచ్చేసి బ్యాక్ అనేది ఇలా వచ్చింది. కట్ వర్క్, ఇది చాలా ట్రెండ్ అవుతుంది వర్క్. కట్ వర్క్ అనేది ఇలా ఉంది. ఫ్రంట్ అనేది ఇలా వచ్చింది. మనకి ఫ్రంట్ కూడా సింగిల్ లైను, ఈ ఫ్లవర్స్ ఇలా వచ్చాయి. మొత్తం ఫ్రంట్ అనేది ఇలా వచ్చింది. అయితే హ్యాండ్స్ అనేది ఎలా ఉన్నాయంటే దీనికి ఇలా ఒక సింగిల్ లైన్ ఇచ్చేసి ఈ ఫ్లవర్లే బుటీస్ లాగా అక్కడొకటి ఎల్బో హ్యాండ్స్కి వచ్చాయి. అయితే నేనేం చేశానంటే నేను దీనికి ఒక స్పెషల్ అనేది చేశాను. అదేంటో చెప్తాను. హ్యాండ్స్ అనేది ఇలా అన్నమాట. ఇలా నేను అనేది చేశాను. ఇవి వచ్చేసి మనకి వేరే డిజైన్ అన్నమాట. వేరే డిజైన్లో ఈ హ్యాండ్ని తీసుకున్నాను. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది నెట్ డిజైన్, ఇక్కడ అనేది నెట్ వస్తుంది అన్నమాట. నెట్ వచ్చేసి నెట్ మీద ఈ లైన్స్ అనేది వస్తాయి. అయితే నేనేం చేశానంటే నెట్ యూజ్ చేయకోకుండా మామూలుగా ఇలా అనేది వేశాను. ఈ లైన్స్ కూడా నేను 2 సార్లు వేసాను. సింగిల్ లైన్ వేస్తే అసలు కనిపించట్లేదు. నెట్ మీద అయితే సింగిల్ లైన్ కనిపిస్తేమో దీని మీద కనిపించట్లేదని డబుల్గా 2 సార్లు అనేది వేశాను. అయితే హ్యాండ్స్ వచ్చేసి ఇలా 8 ఇంచెస్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ దాకా 10 ఇంచెస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ దాకా వస్తాయి. అయితే నేనేం చేశానంటే ఈ కలర్లు సేమ్ ఫ్లవరు సేమ్ డిజైన్ చూసి రెండో డిజైన్ తీసుకొని దీన్ని ఇలా హ్యాండ్ అనేది ఇలా కొత్తగా ట్రై చేశాను. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే నేను జయ మేడం గారిని అడిగాను, ఇలా కస్టమైజ్ చేసి ఇవ్వండి మేడం, ఇట్లా నేను వేద్దాం అనుకుంటున్నానంటే మేడం గారు కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు కలవదన్నారు. అందుకనే నేనే 2 డిజైన్లు తీసుకొని అయితే అయిందని ఇలా వేసాను. అయితే ఇందులో నేను అనుకునేది ఏంటంటే ఈ ఫ్లవర్ కొంచెం పెద్దగా ఉన్నట్టయితే ఇంకా చాలా బాగుండేది వర్క్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం డిజైన్ అనేది ఇలా వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి 2 డిజైన్లు తీసుకొని ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు చెప్పండి. అయితే ఇది ఎలా ఉందో కూడా నాకు చేయండి. ఒకవేళ వీలుంటే నేను కస్టమైజ్ అనేది చేపించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇలా ఫ్లవర్స్ అనేవి కొంచెం పెద్దగా ఉండేటట్టు చూస్తాను. మేడం గారిని అడుగుతాను. కాకపోతే ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల ఇది కలవదన్నారు, అందుకే నేను 2 డిజైన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదనమాట హ్యాండ్స్. ఈ డిజైన్లో స్పెషల్ అనమాట. ఒక్క డిజైన్ కోసం నేను ఇలా 2 డిజైన్లు తీసుకొని ఇలా పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకొని బ్యాక్ ఫ్రంట్ ఒకటి, హ్యాండ్స్కి సపరేట్గా ఒకటి ఇలా అనేది చేశాను. ఇది ఎలా ఉందో మీరు కూడా ఇలానే చేస్తారా, ఎప్పుడైనా చేశారనేది నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి.